హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదని బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి ఆమె హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. అక్కా చెల్లెలను కోటేశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు యూరియా కోసం వారిని గేట్లెక్కి దూకేలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాటకు ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? లేడీస్ కనిపించగానే ఏం చెప్తాడు? మా మీరే చెప్పాలి. ఆడలు కనిపించగానే ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? మా అక్క చెల్లెళ్లను కోటీశ్వరులను చేస్తా అంటాడు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అంటున్నాడు. అంటే ఒకరొకరు ₹1 కోటి ఇస్తా అంటున్నాడు. వచ్చినాయా మరి ఏమన్నా? కోటీశ్వరులను చేస్తాడు దేవుడు ఎరుగు, కానీ ఒకటి మాత్రం చేసి చూపిస్తున్నాడు. ఆడబిడ్డల్ని యూరియాకి లైన్లలో నిలబెడుతున్నాడు. చిన్న బిడ్డలను ఎత్తుకొని లైన్లలో వచ్చి నిలబడుతున్నారు. పాలిచ్చే తల్లి బిడ్డనెత్తుకొని 10 మందిలో కూర్చొని పాలించుకుంటూ లైన్లో నిల్చుంటున్నది. ఆడబిడ్డల్ని గేట్లెక్కి దుంకేటట్టు చేస్తున్నాడు. రేపు ఎన్నికలు వచ్చేది ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతా అంటున్నాడు. పెడతాడో పెట్టాడో దేవుడికి ఎరక, కానీ పెడితే ఆయన భయం ఏంటంటే ఒక వార్డు మెంబర్ కూడా గెలవాడు కాంగ్రెస్ వాడు. అందుకే ఏం చేస్తున్నాడు? ఇగో రేపు పెడతా, ఎల్లుండి పెడతా, ఇగో 4 రోజులకు పెడతా అని చెప్తున్నాడు. తప్పిస్తే ఎన్నికలకు వచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీలకు లేదని అర్థమైపోయింది. కానీ ఎప్పుడు వచ్చినా సర్పంచ్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, వార్డు మెంబర్ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్